కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 500 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ రాజీనామాలను మున్సిపల్ కమిషనర్ కు సమర్పించారు. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో వాలంటీర్లు తరలివచ్చి ముఖమడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడంలో గానీ, కరోనా సమయంలో తమ సేవలను ప్రజలకు ఏ విధంగా అందించామో మరచిన ప్రతిపక్ష నాయకులు తమపై ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందుకే తమకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేకే రాజీనామాలు సమర్పిస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. మేము ఎటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి అయితే మేము ఈరోజు రావడం జరిగింది. కానీ మమ్మల్ని బ్లేమ్ చేసి మా మీద కేసులు పెట్టడం కానీ, మా మీద వివిధ కారణాలుగా మమ్మల్ని ఎక్కడికైనా మేము మామూలుగా ఏదో సేవ చేయడానికి వెళ్తుంటే, ప్రజలకు ఏదైనా సమస్య కోసం వెళ్తుంటే మా మీద ఫోటోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది ప్రతిపక్షం వాళ్ళు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న 500 మంది పైన రాజీనామాలు చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా. మేము చేసే ప్రజల్లో పెన్షన్ల కోసం ఎవరైనా ముసలి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మీరేటి ఇవ్వడం, మీరేటి దానికి సమాధానం చెప్పడం అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా దేనికోసం వచ్చారంటే స్వచ్ఛందంగా మేము రాజీనామాలు చేసి మా సేవలకు ఎవరైతే గౌరవించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో మమ్మల్ని ఈరోజు ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను సృష్టించారో ఆ వ్యవస్థని దౌర్భాగ్యంగా చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఇలాంటి ఖండించి మేమందరం కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాజీనామాలు చేసి మా ఎందుకు కృషి చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా, కాకినాడగా మా ద్వారపూడి చంద్రశేఖర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళీ ఇదే కాకినాడ సిటీ అందరికీ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ప్రతిపక్షాలందరికీ కూడా మేము సమాధానం చెప్తామని కోరుకుంటాం. జనాలకి ఉంది, అధికారులకి ఉంది, ఈ వ్యవస్థకి ఉంది. కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు అందరూ. ఎందుకంటే జనాలకి నేరుగా పెన్షన్ ఇవ్వడానికి కానీ ప్రతిదీ అంటే మా యొక్క విలువను మేము కోల్పోతున్నాం. ఎందుకంటే జనాలకి నేరుగా అందజేసాం ప్రతిదీ, వాళ్ళకి తెలుసు. అటువంటిది ఈరోజు మా యొక్క ప్రతి ఒక్కరిని ఒక సంఘ విద్రోహ శక్తులుగాను, ఎంతో టెర్రరిస్టులుగాను మమ్మల్ని పోలుస్తున్నారు. ఒక వాలంటీరు నేను వాలంటీర్గా నా పరిధిలో నా ఇంటి దగ్గరలోనే నేను చేస్తున్నాను. నా అవసరానికి హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ కిరాణా కొట్టు ఉందనో, అక్కడ ఏదో అవసరం ఉందనో వెళ్తున్నాం. కానీ కొంతమంది ఏంటంటే వాలంటీర్లు ఎవరింటికి వెళ్ళకూడదు, మీ ఫోటోలు తీస్తాం, మీరు ఇలాగా అని మమ్మల్ని ఎంతగానో కించపరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి అవసరత తీర్చిన వాళ్ళు ఒక్కసారిగా సంఘ విద్రోహ శక్తులు అవ్వరు. అటువంటిది మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అలా ట్రీట్ చేస్తున్నారు. మరి ఏంటంటే ప్రతి నెల ఇంటికే ఇచ్చే పెన్షన్ కూడా ఎంతో అవమానకరంగా మార్చారు. అటువంటిది మరి మేము ఒక్కసారిగా 400 నుంచి 500 మంది వాలంటీర్లు రాజీనామా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్గా మమ్మల్ని పోలుస్తున్నారు. కానీ మేము ప్రతి ఇంటికి మంచి చేసే వారంగా ఉన్నాం కాబట్టి మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకుని, మరి ఎందుకంటే ఇలా నేను ఎందుకు బయటకు వచ్చానంటే రాజీనామా చేసి మరి మా జగన్ గారు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మాకు ఒక వ్యక్తిగా చూసుకుంటే ఈ వ్యవస్థను రూపొందించారు. మరి అటువంటిది మేము ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాం. మా యొక్క నిర్ణయాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ అంగీకరించి, అలాగే అధికారులు కూడా మమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా, వాలంటీర్గా గుర్తించాలని ఈ రాజీనామాను తెలియజేస్తారు.